కొణతాల రామకృష్ణ గారు చాలా సీనియర్ నేత. 1989లోనే మొదటిసారి ఎంపీ అయ్యారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా సన్నిహితుడిగా ఉన్నారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్లో పనిచేశారు. ఆ రోజుల్లో ఏం మాట్లాడారో ఏమో కానీ ఇప్పుడు తర్వాత మొన్న జనసేనలో చేరారు. జనసేనలో చేరిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబాన్ని పొగడకుండా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని పొగట్టం మీద జన సైనికుల్లో చాలా తీవ్ర అసంతృప్తి కలిగిందని సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. మీకేమనిపించింది రామ్నాథ్ గారు చెప్పండి? కొణతాల రామకృష్ణ గారు ఇంత సీనియర్ నేత ఈ రకంగా చివరికి దేవాంశన్ గారిని కూడా పొగడాల్సి, అంటే ఏదైనా సందర్భం వస్తే చెప్పడం వేరు, ఈ రకంగా పని కట్టుకుని పొగడడం ద్వారా ఆయన ఏమి ఆశించి ఉంటారని అనుకోవాలి, లేదా ఏమిటి పవన్ కళ్యాణ్ గారికి చెప్పే పొగిడారా? ఏమనిపించింది? మరోవైపు ఏమో గవర్నర్ దాని మీద ఎప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏమి చేయనట్టు, మొన్న వైసీపీ వాళ్ళే ఆయనకి నిరసన చెప్పడానికి అభ్యంతరం చెప్పడం మన అయ్యన్న పాత్రుడు గారి తమాషాగా ఉంది కదా. ముందుగా ఈ జనసేన ఎమ్మెల్యే గారి వైఖరి మీకేమనిపించింది? కొమ్మినేని గారు, మీకు శంకర్ రెడ్డి గారికి గుడ్ మార్నింగ్. ఇప్పుడు చాలా మంది నాయకుల్ని అసెంబ్లీలో పొగుడుతూ ఉన్నారు, కానీ వాళ్ళందరినీ పట్టించుకోలేదు. కానీ కొణతాల రామకృష్ణుడు గారు లాంటి వాళ్ళు ఇలా రామకృష్ణుడు కాదు, ఆయన పేరు రామకృష్ణే, కొణతాల రామకృష్ణ గారు, ఆయన ఇలాంటి పని చేయడం అనేది చాలా మందికి ఒక విధంగా దిగ్భ్రాంతి కలిగించింది. ఏంటి రాజకీయాల్లో పరిస్థితులు, ప్రభావాలు ఇలా ఈ స్థాయికి కూడా మనుషుల్ని తీసుకొస్తాయా అనే స్థాయికి నేను జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించో లేకుంటే చంద్రబాబు నాయుడు గారి గురించో ఈ స్థాయిలో కితాబ్ ఇచ్చి పొగడ్తలు చేశారంటే సరే, వాళ్ళు పెద్ద నాయకులు కాబట్టి ఓకే అనుకోవచ్చు. ఆ తర్వాత నారా లోకేష్ గారన్నా సరే, భువనేశ్వర్ గారు, బ్రాహ్మణి గారు, చివరకు నారా దేవాంశ్ గురించి కూడా మాట్లాడారు. ఇంకో మనం బాగా గమనిస్తే వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఏ అవార్డులు వచ్చాయన్నది కూడా కొణతాల రామకృష్ణ గారు చెప్తూ ఉన్నారు. అంటే మామూలుగా అయితే అప్పటికప్పుడు చెప్పడం సాధ్యం కాదు, అంటే ముందే ప్రిపేర్ అయి వచ్చారేమో, అంటే అదును కోసం సమయం కోసం వేచి చూశారేమో అన్న అభిప్రాయాన్ని కూడా ఇక్కడ తావిచ్చింది. ఈ ప్రసంగం గొప్ప ఆశయాలతో చేయకపోయినా కూడా ఏదో గొప్ప కోరికతోనే కొణతాల రామకృష్ణ గారు చేశారు అన్న అభిప్రాయం అయితే ఇక్కడ బాగా వ్యక్తం అవుతుంది. బైపాస్ చేయబోతున్నారా ఏమన్నా అంటే, ఇప్పుడు జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి గురించో, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల గురించో, పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతో అండగా ఉంటున్నారు, ఎంతో ప్రభావంగా రాజకీయాల్లో రాణించగలుగుతున్నారంటే కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఉందని ఇలా ఏం చెప్పలేదు. డైరెక్ట్ గా నారా లోకేష్ గారు, భువనేశ్వరి గారు, బ్రాహ్మణి గారు, నారా దేవాంశ్ గురించి పొగడ్డం మొదలు పెట్టారంటే బైపాస్ చేస్తున్నారా? తనకంటూ ఒక బైపాస్ రోడ్డుని వేసుకుంటున్నారా? ఇక్కడ కాదు, లింక్ డైరెక్ట్ టీడీపీ వాళ్ళనే పొగిడితే సరిపోతుంది అని అనుకుంటున్నారా అని ఒక అభిప్రాయం అయితే అవకాశం ఏర్పడింది. పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఫీల్ అయ్యాడు? ఇదేంది నన్ను పొగడకుండా, జన సైనికుల్లో అయితే చాలా అసంతృప్తి సోషల్ మీడియాలో వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఫీల్ అయి ఉంటారు? నాకంటే ఎక్కువ పొగుడుతున్నాడు అనుకుని ఉంటారా? లేకపోతే ఏమిటి నీ ఉద్దేశం ఏమేంటిదని అనుకుని ఉంటారా? అసలు ఫీల్ అయ్యి ఉండడా? నా పాటలో కాపీ కొడుతున్నారేమో అని అనుకొని ఉంటారు. నేను చంద్రబాబు నాయుడు గారికి 15 ఏళ్ల పాటు ఉంటాను అని చెప్తుంటే ఎలాగో ఇదే కాల మార్గం అని చెప్పేసి కొణతాల రామకృష్ణ గారు కూడా ఇలా చేస్తున్నారేమో అన్న అభిప్రాయం అయితే వచ్చి ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని పొగడడం అది వేరు, కానీ తన పార్టీ ఎమ్మెల్యే డైరెక్ట్ గా నారా లోకేష్ గారిని, వాళ్ళ అమ్మగారిని, భార్య గారిని, చివరి కుమారుని గారిని పొగడడం బట్టి జనసేన పార్టీ వాళ్ళు కంగు తిండి ఉంటారు. ఇదేంటి ఇంత డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది అంటే, మొత్తం ఇంకా జనసేనలో ఉన్న ఎమ్మెల్యేలంతా పవన్ కళ్యాణ్ గారితో పని లేకుండా డైరెక్ట్ గా నారా వారి కుటుంబంతోనే సంబంధాలు పెట్టుకుంటే సరిపోతుంది అన్న ఒక అభిప్రాయానికి వచ్చారా? పైగా వైఎస్ఆర్ హయాంలో వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు కొణతాల రామకృష్ణుడు గారిని ఒక టాప్ లీడర్ గా చూసేవారు, వైఎస్ఆర్ కి అత్యంత సన్నిహితంగా ఉండేవారు. కానీ వైసీపీలో కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారు. ఆ సమయంలో 2014 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చే సమయంలో నాకు గౌరవ మర్యాదలు లేవు, అందుకే నేను వెళ్ళిపోతున్నానని చెప్పారు. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీనియర్లను పంపించారు. నో ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టుంది, మీరు వెళ్ళి మాట్లాడండి అంటే, లేదు నేను ఉండను, పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతాను అని చెప్పారు. ఆ స్థాయిలో తనకు గౌరవ మర్యాదలు కావాలని వెళ్ళిపోయిన కొణతాల రామకృష్ణ గారు ఈ రోజు చివరకు అసెంబ్లీ వేదికగా అది కూడా నారా దేవాంశ్ గారిని పొగడ్తల్లో ముంచేసే పరిస్థితి రావడం అన్నది ఎంత పెద్దవాళ్ళనైనా సరే రాజకీయాల్లో ఆశలు, ఆశయాలు, పదవులు, వ్యామోహాలు ఈ స్థాయికి తెస్తాయా అన్న ఒక అభిప్రాయానికి అయితే నిన్న కొణతాల రామకృష్ణ గారి ప్రసంగం అయితే అనిపించింది. కొమ్మినేని గారు రైట్. శేఖర్ గారు మీరు కూడా మాట్లాడతారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చలు, సమస్యలు, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కానీ ఇతరత్ర అనేక ఇష్యూస్ ఉంటే అవన్నీ వదిలేసి కొణతాల రామకృష్ణ గారు అంత సీనియర్ నేత ఆ రకంగా పోగటం నాకైతే ఆశ్చర్యం అనిపించింది. గతంలో కూడా 1-2 సార్లు అట్లా పొగుడుతుంటే వేరే నాయకుల్ని కూడా 1-2 సార్లు పొగిడితే నేనే అన్న, ఎందుకు సార్ మీరు సీనియర్ కదా అంటే, ఏమి ఆయన చూసి చూడనట్టు అయిపోయారు ఏదో లేండి అన్నట్టుగా. కానీ ఇప్పుడు మరీ ఇది ఆయనకి ప్రతిష్ట పెంచుతుందా, దిగదారుస్తుందా?
సార్ నమస్తే అండి కొమ్మినేని గారు, మీకు రామ్నాథ్ గారికి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. సార్ అలా ఒక సినిమా ఉంటుంది సార్, సినిమాలో రావు గోపాలరావు గారి తనయుడు రావు రమేష్ అని ఒక అతను ఉంటాడు సార్. భజన ఒకటే భజన అంటా ఉంటాడు సార్. నిన్న చూడంగానే నాకు అదే అనిపించింది సార్. సార్ సభలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే సభలో ఉన్న షాడో సీఎం లోకేష్ గారిని, సభలో ఉన్న వాళ్ళ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని పొగిడితే బాగుండేది సార్, ఒక కొంచెమన్నా అందంగా ఉండేది. కానీ సభలో లేని నారా దేవాంశ్ గారిని అయితే గ్రేట్ 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 అంటున్నారు సార్. బ్రాహ్మణి గారిని అయితే, మన భువనేశ్వరి గారిని అయితే గ్రేట్ కే గ్రేటెస్ట్ కే గ్రేటెస్ట్ కే గ్రేట్ అంటా ఉన్నాడు సార్. ఏం చెప్పాలి? ఆయన ఆ ప్రాంతానికి చెందినటువంటి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఎమ్మెల్యే. ఆ ప్రాంతంలో విలువైన భూముల్ని 99 పైసలకే కట్టబెడతా ఉంటే దాని గురించి ఎలా మాట్లాడాలో తెలియదు. ఆ ప్రాంతంలో విశాఖ ఉక్కును తుక్కు తుక్కుగా చేసి అమ్మేస్తా ఉంటే ఏం చెప్పాలో తెలియదు సార్. థర్మల్ ప్లాంట్ కూడా, విశాఖ ఉక్కుకి బ్యాక్ బోన్ లాంటి థర్మల్ ప్లాంట్ కూడా ఏదైతే ప్రైవేట్ కట్టబెడతా ఉంటే చూస్తూ కూర్చుంటారు. కానీ ఇక్కడికి వచ్చి ఏ ప్రయోజనాల కోసం సభ పెట్టింది దేనికి సార్? వాళ్ళ యొక్క నియోజకవర్గం యొక్క సమస్యల గురించి ప్రస్తావించడానికి, రాష్ట్రంలోని ప్రజల యొక్క సమస్యల గురించి ప్రస్తావించడానికి సభ పెడితే అక్కడ కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని పొగిడారంటే వాళ్ళు లెక్క ఉంది, వాళ్ళ ముగ్గురిని పొగిడారంటే వాళ్ళు లెక్క ఉంది. సభలో ఉన్నారు. సభలో లేని కుటుంబ సభ్యుల గురించి పొగుడుతున్నారంటే కోట్ల రూపాయలు ప్రజాధనం వెచ్చించి అసెంబ్లీ సమావేశాలు నడిపించేది ఇందుకేనా? ఇలా పొగిడించుకోవడం కోసమేనా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశాలు నడిపిస్తా ఉన్నారని ప్రజలందరూ కూడా ముక్కును అంటే ఎవరు మామూలుగా అయితే ఏమనాలి, మరి వద్దులేండి ఆ ఇష్యూస్లోకి వద్దులేండి అని చంద్రబాబు గారు చెప్పుంటే చాలా గౌరవం ఉండేది. సరే, పొగడతా ఎంతటి మనిషినైనా ఆకర్షిస్తుంది కదా, కాబట్టి మనం ఏం మాట్లాడేది ఏముంటుంది. కానీ కాకపోతే జనసేన క్యాడర్ అయితే బిత్తరపోతున్నారని సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు అనమాట. మీకు ఒక చిన్న విషయం చెప్తాను సార్. కొనతాల రామకృష్ణ గారి గురించి ఒక విషయం ఏంటంటే, కొనతాల అయితే పవన్ కళ్యాణ్ గారు భీమవరం డిఎస్పీ జయసూర్య గురించి, ఇతను ఒక అవినీతి పరుడు, ఇతను తొలగించాల్సిందే అని చెప్పేసి జయసూర్య గారి గురించి డీజీపీకి లెటర్ రాస్తాడు సార్. ఇక పక్కనే RRR గారు ఉంటారు కదా సార్, తెలుగుదేశం పార్టీకి చెందిన, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి RRR గారు పక్కన కొనతాల రామకృష్ణ గారు కూర్చోంటారు. అతనికి సర్టిఫికేట్, RRR గారు అతనికి క్లీన్ చిట్ సర్టిఫికేట్ ఇస్తారు సార్ ప్రెస్ మీట్ లో కూర్చొని. తమ నాయకుడు అవినీతి పరుడు అని చెప్పిన ఆఫీసర్ గురించి క్లీన్ చిట్ ఇచ్చే దగ్గర ఈ కొనతాల రామకృష్ణ గారు కూర్చో ఉంటారు సార్. అది సార్ వాళ్ళ మధ్య ఉన్నటువంటి మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారి కంటే చంద్రబాబు గారికే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఇందాక రామ్నాథ్ గారు చెప్పినట్లుగా, విశ్లేషించినట్లుగా అనుకోవాలన్నమాట. మరి ఆయన మంత్రి అవుతాడో లేదో తెలియదు కానీ పాపం. రైట్. ఇక నేనే రాజు నేనే మంత్రి, మొత్తం 10.5 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్. 2029 ఏప్రిల్లో జమిలీ ఎన్నికలు. బీజేపీ వాళ్ళు పెద్ద చెప్పట్లేదు కానీ ఈయన మరి గట్టిగా చెబుతున్నారు. నాకెవరు పోటీ లేరు, నాకు నేనే పోటీ, నేనే మొనగాణ్ణి,